హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం అయితే ఈరోజు పునుగులు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నేనైతే ఇడ్లీ పిండిని కొద్దిగా తీసుకున్నాను వేరే గిన్నెలోకి. ఓకేనండి, ఇది ఒక 2 days అయిందండి నేను ఈ పిండి పట్టించి. అంటే మనకి ఇడ్లీ చేసుకున్నాక మిగిలిపోతుంది కదండి పిండి, అది మనం కొంచెం పుల్లగా అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం మనం ఇలాగా పునుగుల కింద వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులో కావాల్సినవి కొద్దిగా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండిలో మొత్తం మనం వేసినవన్నీ మంచిగా కలవాలి. అలాగే ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. వేసుకొని మిశ్రమాన్ని అంతటి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేయాలండి. నేనైతే పల్లీలు ఇలా వేయించి పొట్టు తీసి వాటిని ఇలాగా వేసుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ కొంచెం అవి ఏంటంటే ఆయిల్లో మనకి మంచిగా ఫ్రై అవ్వవు కదా, అందుకని నేనైతే ముందుగా వాటిని డ్రై రోస్ట్ చేసి అయితే మాత్రం ఇందులో కలుపుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇడ్లీ పిండి అయితే మొత్తం ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా, మనం వేసుకున్న వెజిటేబుల్స్ తోటి. ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనకి పునుగులు కొంచెం షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి కదండి, అందుకని. అంటే ఇడ్లీ పిండి కొంచెం జారుడుగా ఉందనుకోండి, అది కొంచెం చిక్కదనం రావడానికి మనం ఒక 2-3 స్పూన్లు మైదా పిండి, అలాగే కొంచెం మన దగ్గర ఉంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నాకు కొంచెం పలుచగా అనిపించింది, అందులోకి నేనైతే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి కూడా యాడ్ చేశాను. అంటే ఇప్పుడు ఈ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనమైతే పునుగులు అయితే వేసుకోవడమేనండి. ఇది చాలా సింపుల్ అండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలాగా మిగిలిపోయిన పిండిని మనం ఏం చేయాలని ఆలోచిస్తాం కాబట్టి ఆ పిండిని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే పుల్లగా ఉన్నది వద్దు అని అనకుండా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ముందుగా మనం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే ఇందులో మనం యాడ్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తవారు చూడండి. చూసి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చూసారు కదండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా పునుగులు అయితే మనం వేసుకుందాం. ఇవి పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న సైజు పునుగులు వేసుకుంటేనే చూడడానికి బాగుంటాయి. అలాగే తినేటప్పుడు కూడా కొంచెం మనకి మంచిగా అనిపిస్తుందండి. ఓకేనండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. వీడియో కొంచెం లేట్ అవుతుందని ఏమనుకోవద్దండి, నాకు టైం కుదరట్లేదు, అందుకని చెప్పి నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను టైం టు టైము. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మిగిలిన పిండితో మనం అయితే ఇలాగా మొత్తం బజ్జీలు అయితే బజ్జీలు కాదండి, ఇవి పునుగులు. బజ్జీలైనా పునుగులైనా ఒకటేనండి, కాకపోతే ఏంటంటే పిలిచే పేరుని బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంతేనండి, చాలా సింపుల్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మనం పునుగులు వేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. ఇలా మనం 2 వైపులా టర్న్ చేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో పునుగులు అయితే మనకి రెడీ అయిపోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ అనే కాదు, మార్నింగ్ మనకు టైం ఉంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈవినింగ్ టైము స్నాక్స్ ఈ పునుగులు చేసుకొని పక్కన ఒక చాయ్ పెట్టుకొని ఇవి తింటూ చాయ్ తాగుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారండి, పునుగులు అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం వీటిని మళ్ళీ ఒకసారి బ్యాక్ టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి.
మనం లోపల ఉడకదేమో అని అనుకోక్కర్లేదండి, చాలా మంచిగానే కుక్ అవుతుంది లోపల కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అంతేనండి వీడియో. చూసారా ఎంతో రుచికరమైన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని ఇలా మనం సాస్తో కానీ లేకపోతే చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇలా సాస్తో పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకెవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి, ఇంతేనండి వీడియో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.